హలో అండి. ఎగ్ బోండా వెరైటీగా ఎప్పుడు ఎగ్ బోండాను ఒకేలాగా తిని బోర్ వస్తుంది కదా. ఈ విధంగా ట్రై చేసుకోండి. ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్ స్నాక్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వెరైటీగా చేసి పెట్టడం వల్ల. మనకు బయట క్రంచీగా లోపల మంచిగా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మంచిగా 3-4 ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకొని ఈ విధంగా మంచిగా పెట్టేసుకోండి. గీకి పెట్టేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న అల్లం ముక్క తీసుకొని తోలు తీసేసి దీన్ని కూడా తురుమేసుకోండి. ఎగ్గును అల్లం ముక్కను ఈ విధంగా తురుముకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత మనము ఈ ఎగ్ బుర్జీని ఈ విధంగా అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఉల్లిగడ్డ, ధనియాల పొడి, చిటికెడంత మిరియాల పొడి, పసుపు, కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. వీటన్నిటిని బాగా కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ఈ విధంగా చిన్న లడ్డూలాగా చేసుకోండి. మనం బ్రెడ్ స్లైస్ 2 ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని ఈ విధంగా రావాలి. తర్వాత ఒక ఎగ్ను మంచిగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోండి. మంచిగా కలపాలి. కొంచెం ఉప్పు వేసుకొని స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఈ లడ్డూను మనం డిప్ చేసేసి ఈ బ్రెడ్ చామ్ని మంచిగా వీటికి కలిపేసుకొని ఆయిల్లోకి సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ బ్రెడ్ స్లైస్ని మొత్తము ఈ ఎగ్ బోండాను మొత్తము సిమ్లోనే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. లోపల కూడా కుక్ కావాలి కదా. మంచిగా బయట క్రిస్పీగా లోపల మెత్తగా సాస్తో తినాలి. వెరీ ఎమ్మీ టేస్టీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఆల్సో, వెరీ హెల్దీ ఫుడ్ ఆల్సో. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా మనం టిఫిన్ బాక్స్లో కూడా 1-2 పెట్టేస్తే వెరీ ఎమ్మీ టేస్టీ. చాలా అంటే చాలా బాగుందండి. ఉప్పు కారాలు మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తక్కువనే వేయండి. కొంచెం తినగలుగుతాము అంటే కొంచెం మంచిగా వేసుకోండి. చాలా బాగుందండి. సాస్ తోటి చాలా ఎమ్మీ రెసిపీ. ఈవినింగ్ స్నాక్ ఎమ్మీ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ.